భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 41 శ్లోకం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేన జ్ఞాన విజ్ఞాననాశనం. అనువాదం: కాబట్టి ఓ భరతర్షభ, మొదట ఇంద్రియాలను నియంత్రించు, జ్ఞానం విజ్ఞానాన్ని నాశనం చేసే ఆ పాపాత్మక శత్రువును నీవు నిర్మూలించు. వివరణ: ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టమైన పరిష్కారం చెబుతున్నారు. 1. ఇంద్రియ నియంత్రణం మొదటి దశ మన చూపు, విని, రుచి, వాసన, స్పర్శలను నియంత్రించడం. 2. లోపలి శత్రువును తొలగించడం. ఈ లోపలి శత్రువు కామం. ఇది మన జ్ఞానం, సిద్ధాంత జ్ఞానం మరియు విజ్ఞానం, ప్రయోగాత్మక జ్ఞానం రెండింటినీ ధ్వంసం చేస్తుంది. కామం మనసులో స్థిరపడితే అది కేవలం కోరికలతో ఆగదు. అది ఆలోచనలను, తీర్మానాలను, చివరికి మన జీవిత దిశను మార్చేస్తుంది. అందుకే దీన్ని మూలంలోనే కత్తిరించాలి. తాత్విక సందేశం: ఇంద్రియ నియంత్రణ అంటే కోరికలను నశింపజేయడం కాదు, వాటిని మన నియంత్రణలో ఉంచడం. సింహం అడవిలో స్వేచ్ఛగా తిరిగినా వేటలో మాత్రమే దాడి చేస్తుంది. అలాగే మన ఇంద్రియాలు అవసరమైనప్పుడు మాత్రమే స్పందించాలి. ఉదాహరణ: వర్షంలో నీరు పొలంలోకి రావడం సహజం, కానీ రైతు దానిని నియంత్రించి పంటలకు ఉపయోగిస్తాడు. అదుపు లేకుంటే అదే నీరు పంటను నాశనం చేస్తుంది. అలాగే ఇంద్రియాలు కూడా నియంత్రణలో ఉండాలి. ఎండ్ నోట్: ఇంద్రియాలు నియంత్రణలో ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత మనసులోనే జ్ఞానం నిలుస్తుంది, విజ్ఞానం వికసిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.